జ్ఞాన మార్గం అంటే అసలు నిజమైన పరమాత్మ ఎట్లా ఉంటాడో తెలుసుకోవడం. ఇప్పుడు మనం చూస్తుంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ధ్యానం చేస్తుంటారు. ఎవరి కోసం? తమ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం. అలాగే రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, అయ్యప్ప స్వామి వీరందరూ కూడా ధ్యానం చేస్తున్నట్లు మనం ఫోటోల్లో చూస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నారు? పరమాత్మ గురించి చేస్తున్నారు. ఎక్కడున్నాడు? దేహంలోనే ఉన్నాడు పరమాత్మ. మరి ఎలా తెలిసింది వారికి? మొట్టమొదట బ్రహ్మదేవుడు చెప్పాడు, విష్ణుమూర్తి చెప్పాడు, ఈశ్వరుడు చెప్పాడు. వారు చెప్పగా విన్నటువంటి వారు అవన్నీ గ్రహించి ఆ ప్రకారం ఆచరించి ఆ నిజాన్ని తెలుసుకుని అది